హలో గైస్, రీసెంట్గా మా పెదనాన్నగారు భీమవరం నుంచి టైగర్ ప్రాన్స్ అయితే పంపించారు. సో నేను భీమవరం నుంచి వచ్చిన ప్రాన్స్తో నేను బాలి ప్రాన్స్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. మనకి కేఎఫ్సి చికెన్ ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే మనం ప్రాన్స్తో చేస్తాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నా దగ్గర ఉన్న ప్రాన్ సైజ్ వచ్చేసి ఇదనమాట. మీరు ఇంకా పెద్ద ప్రాన్స్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. సో ఈ ప్రాన్స్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం తీసుకుని ఫిష్ టైప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రాన్స్ని ఇలా తీసుకున్నాం కదా, దాని పైనుంచి ఇలా నైఫ్ సాయంతో మనం ఇలా చేసామంటే లైట్గా చేయండి, లేకపోతే మళ్ళీ పీస్ కింద కట్ అయిపోద్ది. కింద టేల్ దగ్గర కొంచెం వదిలేయాలి. స్లోగా మీరు పైనుంచి ఇంకా టేల్ వరకు కూడా ఇలా ఫిష్ టైప్లో మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీట్ని ఈ విధంగా కట్ చేసుకుంటూ స్లోగా వెళ్ళాలి. ఒకేసారి మీరు ఫాస్ట్గా కట్ చేస్తే కనుక సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక ఫిష్ అలా ఉంటుంది, సేమ్ అలా ఉంటుంది. చాలామంది టేల్ ఉంచుకుంటారు, సో నేనైతే టేల్ ఉంచాను అనమాట. ఈ విధంగా ఫిష్లా వచ్చింది. చూసారా, షేప్ భలే ఉంది కదా. ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోవాలన్నమాట. ఇదే టైంలో మీరు బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేయొచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీలైతే టర్నిక్ యాడ్ చేసుకోండి, లేకపోతే యాడ్ చేసుకోకపోయినా కూడా పర్వాలేదు. నేనైతే యాడ్ చేస్తున్నాను. ఒక లెమన్ స్లైస్ స్క్వీజ్ చేసి వేసుకోండి. ఇంకా బ్లాక్ పెప్పర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వేసుకున్నవన్నీ కూడా ప్రాన్స్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేయాలి. అసలు మ్యారినేషన్ ప్రాసెస్ ఎందుకంటే పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టి మనకి టేస్టీగా ఉంటుందని చెప్పేసి మ్యారినేషన్ చేస్తారు. సో ఈ విధంగా ఉప్పు కారం అంతా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేయాలి. ఇవి అసలు ప్రాన్స్ లానే లేవు కదా, ఏదో ఒక ఫిష్ లాగా లేకపోతే చికెన్ పీస్లా ఉంది కదా. మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 30 minutes పక్కన పెట్టండి. అంతలోపు మనం కోటింగ్ ప్రాసెస్కి వెళ్దాం. 1 cup కార్న్ఫ్లోర్ తీసుకోండి, అలాగే 1 cup కార్న్ఫ్లేక్స్ని కూడా తీసుకోండి. కార్న్ఫ్లేక్స్ని కొంచెం క్రంచీగా రావాలి కాబట్టి మనం లిటిల్గా కింద స్మాష్ చేసుకోవాలన్నమాట వీటిని. అంతలోపు ఒక ఎగ్ తీసుకోండి. ఒక ఎగ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం తీసుకున్న పీసెస్ చాలా తక్కువ కాబట్టి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్ని బాగా విస్క్ చేసుకోవాలన్నమాట, బీట్ చేసేసుకోవాలి. లేకపోతే ఒక్కసారి ఒక ప్రాన్ని డిప్ చేయగానే మనకి ఎగ్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అలా ఏం జరగకుండా ఇలా బాగా విస్క్ చేసేసుకోండి. అంతలోపు నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మనం మ్యారినేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ వెట్ ఐటమ్స్ యూస్ చేయండి, రైట్ హ్యాండ్ డ్రై ఐటమ్స్ యూస్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్తో ప్రాన్ వేసిన తర్వాత కోటింగ్ చేసేయండి రైట్ హ్యాండ్తో కంప్లీట్గా. సో మీకు ఏం మెస్సీ అవ్వకుండా బాగుంటుంది అనమాట. ఒకవేళ అన్నీ కూడా రైట్ హ్యాండ్తోనే చేస్తే కనుక మీకు చాలా మెస్సీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, కోటింగ్ నాకు హ్యాండ్కి ఏం అంటుకోలేదు. ఇప్పుడు మనం దీన్ని ఎగ్లో డిప్ చేయాలి. ఎగ్ వెట్ కాబట్టి అగైన్ మళ్ళీ మనం లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక 2 times డిప్ చేస్తే కనుక మన కార్న్ఫ్లోర్ అయితే అసలు డిటాచ్ అవ్వకుండా బాగా పట్టేసుకుని స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి మనం రైట్ హ్యాండ్తో కార్న్ఫ్లేక్స్ని బ్రెడ్ క్రమ్స్ని కూడా బాగా కోట్ చేసేయాలి. నేనైతే ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ కార్న్ఫ్లేక్స్ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ విధంగా కోట్ చేసుకుంటే మీకేమీ మెస్సీగా ఉండకుండా అన్నీ కూడా పర్ఫెక్ట్గా కోట్ అవుతాయి అన్నమాట. మీరు చూసినట్లయితే ఇది ఒకటి కేఎఫ్సి చికెన్లా అనిపిస్తుంది మనకైతే. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు మనం కోట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. టైగర్ ప్రాన్స్ కాబట్టి కొంచెం పెద్దగానే కనిపిస్తున్నాయి. అంతలోపు మనం ఆయిల్ హీట్ చేసేసుకుని మన బాలి ప్రాన్స్ని ఈ విధంగా ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఒక 5 minutes ఆగితే ప్రాన్ కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది అనమాట. మరి లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. టైగర్ ప్రాన్స్ కదా, కుక్ అవుతుందా అని మీరు అనుకోవచ్చు. కంప్లీట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మా తేజు కూడా టేస్ట్ చేస్తారు. ఎలా ఉందో తేజు మాటల్లోనే చూడండి. ఎలా ఉంది తేజు అని నేను అడిగినప్పుడు బాగుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు టేస్ట్ అయితే అసలు కేఎఫ్సి చికెన్లా ఉంది అన్న.